బాలకృష్ణ గారు ఏం మాట్లాడతారు? మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆనాడు సినీ పరిశ్రమకి ఏం చేయలేదంటారా? ఏనాడైతే సినిమా పెద్దలందరూ చిరంజీవి గారు కానీ వాళ్ళందరూ జగనన్నను అడగగానే సగౌరవంగా తన ఇంటికి తీసుకొచ్చి వారికి భోజనం పెట్టి వాళ్ళకి ఏం కావాలో ఆ విధంగా సినీ పరిశ్రమ డెవలప్మెంట్కి కానీ వాళ్ళకు కావాల్సిన అన్నీ కూడా చేసి పంపించి గౌరవంగా పంపించిన ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈనాటి ముఖ్యమంత్రి ఏం చేసినాడు అనేది మీరు చెప్పాలి. అవి మాట్లాడకుండా నోటికొచ్చినట్లు, నీకు నోట్లో నాలుక ఉందో లేదో తెలియదు కానీ బాలకృష్ణ గారు నెత్తి మీద విగ్గు మాత్రం ఉంది. ఇంకొకసారి కానీ జగనన్నను ఎవడైనా కానీ సైకో అనే మాట వస్తే నీ విగ్గు ఊడబీకి కొడతామని చెప్తున్నా. ఏం ఆటలుగా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు అంటే తమాషా అనుకుంటున్నారా మీరేమన్నా? ఈ రాష్ట్రానికి ఒకే ఒక పార్టీతో ఒక జెండాతో వచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి అయిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. 3 జెండాలు 10 జెండాలు ఎప్పుడు మోయలేదు. ప్రజలకు అతి చేరువలో, అతి దగ్గరలో అత్యుత్తమమైన అత్యున్నతమైన పథకాలను అందించి ప్రజాసేవలో 5 సంవత్సరాలు తరించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాంటి జగనన్న మీరు మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నావు బాలకృష్ణ? స్పృహ ఉండే మాట్లాడుతున్నావా? నీ హిందూపురంలో ఇప్పటికి ఎన్నిసార్లు గెలిచినావు? హిందూపురం ఓటర్స్ ఎంతమంది కూడా నీకు తెలియదు. వాళ్ళు ఒకే ఒక్క విధానంతో ఓట్లు వేస్తున్నారు. ఎన్టీఆర్ గారు ఆ రోజు ఏదైతే హిందూపూర్లో నిలబడి గెలిచారో ఆ ఎన్టీఆర్ గారి కొడుకుని గౌరవిస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు అల్లుడని మాత్రం మిమ్మల్ని గౌరవించలేదు. ఈ రోజు నేను ఎన్టీఆర్ కొడుకునని చెప్పుకుంటున్నావా, నువ్వు చంద్రబాబు నాయుడు గారు బావమరిదినని చెప్పుకుంటున్నారు? అర్థం కాలేదు. కానీ మీరు ఇంకొకసారి అవాకులు చవాకులు పేలితే మాత్రం బాగుంటుందని బాలకృష్ణ గారికి తెలియజేస్తూ, అదేవిధంగా చిరంజీవి గారు వెంటనే స్పందించినందుకు కూడా చిరంజీవి గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. నాయకత్వ లక్షణాలు అంటే ఎలా ఉండాలో కూడా చిరంజీవి గారిని కూడా చూసి నేర్చుకోవాలని చెప్పి కూడా బాలకృష్ణ గారికి చెప్తున్నా. మీరు మీ ఇంట్లో బెల్లంకొండ కాల్పులు జరిపితే బెల్లంకొండ గారి పైన పరుగున పోయి రాజశేఖర రెడ్డి గారి కాళ్ళ మీద పడ్డం ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? ఆ రోజు మెంటల్ సర్టిఫికెట్ అంటారు తెలుగులో, సైకో సర్టిఫికెట్ తెచ్చుకొని ఆ కేసు నుండి బయటపడలేదా మీరు? ఆనాటి ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని బయటకేస్తే బయటపడి ఈ రోజు మీరు మనిషిలాగా చలామణి అవుతున్నారు. లేకుంటే మీరు ఖచ్చితంగా జైలుకు పోయేవాళ్ళు. అది మీకు తెలియదా? మీ మీద ఆ రోజు కేసు కాలేదా? ఆ కేసును విత్డ్రా చేయించడానికి కానీ ఆ కేసులో మిమ్మల్ని వెనకేసి రావడానికి కానీ ముఖ్య కారణం ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈనాటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు మాట్లాడతారా? మీకు నోరు ఎలా వచ్చింది? మీ నాలుగు ఎట్లా తిప్పితే అట్లా మాట్లాడతారా? మీ నాన్నగారు అలా కాదే. ఎన్టీ రామారావు గారు అంటే ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక పేరున్న తెలుగు నాయకుడు అని చెప్తారు. అట్లాంటి కడుపున ఇట్లా చెడబుట్టినావేందయ్యా నువ్వు? మట్టసంగా మాట్లాడి మహిళలను మాట్లాడేది రాదు, కార్యకర్తలను మాట్లాడేది రాదు, అభిమానులను మాట్లాడేది రాదు. ఇంత నీచంగా మాట్లాడుతున్న నీకు ఎందుకు గౌరవం ఇవ్వాలో మేము మాకు అర్థం కావడం లేదు. ఇంకా ఇదే చివరిగా చెప్తున్నాం, ఇంకొకసారి మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలితే మాత్రం మేము ఊరుకోమని తెలియజేస్తున్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పోరాటంతో ఆ విశాఖలో స్టీల్ ప్లాంటు మన దేశంలోనే అత్యుత్తమమైన నాణ్యతతో కలిగిన స్టీల్ను తయారు చేస్తూ ఉంది. ఆ కార్మికుల బాధను పట్టించుకోండి అని చెప్పి వరద కళ్యాణ్ గారు మాట్లాడితే ఈయన ఏం మాట్లాడతారు? వచ్చిరాని తెలుగుతో, వచ్చిరాని భాషతో ఈ 5 సంవత్సరాల క్రితం ఏం పీకుతా ఉన్నారు అని మాట్లాడతారు. అలాగనే మాట్లాడేది ఒక మహిళను అలా మాట్లాడడానికి మీకు నోరు ఎలా వచ్చింది లోకేష్ గారు? రేపు ప్రొద్దునే మా ముఖ్యమంత్రి మా యువనాయకుడు అని చెప్పుకుంటున్నారే మీ తెలుగు తమ్ముళ్ళందరూ, ఇదేనా మీ యువనాయకుడు? మీ రాష్ట్రానికి మహిళలకు ఇచ్చే గౌరవము? వరద కళ్యాణి గారికి ఈ రాష్ట్రంలో మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. ఆమె ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ పార్టీకి మహిళా అధ్యక్షురాలు. ఎక్కడైనా ఒక పొల్లుపోయే అపస్మృతి మాట్లాడదు, చక్కగా మాట్లాడుతుంది. మీరు కనీసం తిరిగి సమాధానం చెప్పలేక, ఆ క్వశ్చన్కు ఆన్సర్ చేయలేక ఆమె పైన ఎదురుదాడికి దిగడం న్యాయమా నేను అడుగుతున్నా.